శ్రీ గురుభ్యో నమః. పరమగురువులు కులపతి శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు శ్రీ బమ్మెర పోతనామాత్యుల శ్రీమదాంధ్ర భాగవతమునకు రహస్య ప్రకాశ వివరణమును ప్రసాదించి ఉన్నారు. ఈ గ్రంథము మొత్తము 16 వాల్యూమ్స్. మాస్టారు ప్రసాదించిన ఈ శ్రీమద్భాగవత వివరణము మనకు సకలమును ప్రసాదించును. ఏ ఇంట్లో అయితే భాగవతము వినిపిస్తూ ఉంటుందో ఆ ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి అని పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ భాగవత లక్షణములు ఏమిటంటే, వినిన కొద్దికి వినవలెను అనిపించేటువంటిది భాగవతము. సుఖమును వృద్ధి చేయునది ఈ భాగవత శ్రవణము. నిర్మల సిద్ధి భాగవత శ్రవణము పఠనము వలన లభిస్తుంది. సద్భక్తితో వినేటువంటి వారికి చిత్తము విమలమై హృదయమందు ఈశ్వరుడు చిక్కును. భక్తి ప్రధానమైన భాగవతము సద్భక్తులకు శ్రీమంతమై ఉండును అంటున్నారండి. అందున మాస్టారు ప్రసాదించిన ఈ వివరణము రహస్య ప్రకాశము అని పేరు పెట్టారు. అంటే లోపల దాగి ఉన్న రహస్యమును ప్రకాశితము చేయటము. లోపల దాగి ఉన్న అర్థము, అంతరార్థము, పరమార్థము ఇవన్నిటిలన్నింటినీ మాస్టారు చక్కగా తెలియచేశారు. చాలా తేలికగా ఆధ్యాత్మిక విషయాన్ని మనకు అర్థమయ్యేటట్లుగా చేశారు. భాగవతము ఏమి చెబుతూ ఉన్నది, సాధకుడు అందుకోవలసిన సందేశము ఏమిటి అనేటువంటిది చాలా చక్కగా విశదపరిచారు. భక్తి శ్రద్ధలతో విన్నవారికి మాస్టారి వాక్కులు సూటిగా మన హృదయాలలోనికి ప్రవేశించి లోపల కావలసిన అడ్జస్ట్మెంట్స్ జరిపి మనలో ఉన్న శారీరక మానసిక అనారోగ్యములను దూరము చేసి మనలను చక్కని ఆధ్యాత్మిక మార్గములో నడిపించి మన జీవితమును ఆనందప్రదముగా ఆవిస్తాయి అని నా అనుభవము మాత్రమే కాక పెద్దలు, అనుభవజ్ఞులు అనేక మంది తెలియచేస్తూ ఉన్నారు. అయ్యా, మాస్టారి గురించి విన్నా, మాస్టారు చెప్పిన విషయాలు విన్నా, మాస్టారి గ్రంథములు చదివినా మాకు తెలియకుండగానే మా ఆరోగ్య పరిస్థితి చక్కబడుతోంది. ఎంతో చక్కటి అనుభూతి లభించి జీవితము ఆనందమయమవుతున్నది అని అనేక మంది వారి వారి అనుభవాలను చెబుతూ ఉన్నారు. అటువంటి ఈ గ్రంథమును ఈరోజు ప్రారంభించుకుంటున్నాము. ప్రతిరోజు యూట్యూబ్ ద్వారా పరమపావనమైన శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన రహస్య ప్రకాశము అను వివరణము, ఆ వివరణమును వినటము, విన్న విషయములను ఆచరణలో పెట్టి జీవితము భగవన్మయముగా చేసుకునేటట్లుగా ఆ శక్తిని ఇమ్మని అందరము మాస్టర్ గారిని ప్రార్థన చేసుకుందాము. నమస్కారం మాస్టర్ ఈకే, నమస్కారం మాస్టర్ ఎంఎన్, నమస్కారం మాస్టర్ సివివి. మొదటి వాల్యూంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ముందు మాటను అందిస్తూ ఉన్నారు గురుదేవులు శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ గారు. ఆ ముందు మాటకు సమర్పణము అను పేరు ఉంచారండి. ఆ సమర్పణము ఈరోజు చెప్పుకుందాము. సమర్పణము. భాగవతము తెలిసి పలుకుట చిత్రము, సూలికైన తమ్మి చూలికైన అని పలికినాడు పోతరామాత్యుడు. 5000 సంవత్సరముల క్రితము జీవులపైన గల కరుణతో సరస్వతీ నదీ తీరాన నిలిచి ఆ గెడ్డపు ఆయన భాగవతాన్ని అందించాడు.
500 సంవత్సరముల క్రిందట ఆయనే మరొక రూపం ధరించి గోదావరి తీరాన నిలిచి తెలుగు భాషలో భాగవతాన్ని ప్రసాదించాడు. ఆయనే మరలా ఇప్పుడు సముద్ర తీరాన నిలిచి భాగవత రహస్యాన్ని ప్రకాశితం చేశాడు అన్నారు భాగవత ప్రభాకరులైన శ్రీ కొత్త రామకోటయ్య గారు. చూడండి ఇక్కడ విచిత్రం, 5550 అండి. 5000లో ఒక సున్నా కొట్టేస్తే 500, 500లో ఒక సున్నా కొట్టేస్తే 50. 5000 సంవత్సరాల క్రితమేమో వ్యాస భగవానుడు భాగవతాన్ని అందించాడు. మళ్ళా అదే వ్యాస భగవానుడు మరొక రూపం ధరించి గోదావరి తీరాన నిలిచి తెలుగు భాషలో భాగవతాన్ని ప్రసాదించాడు. అంటే మరో రూపం అంటే అదిగో పోతనామాత్యుల వారి రూపం. ఆయనే మళ్ళా 50 సంవత్సరముల క్రితము సముద్ర తీరాన నిలిచి మాస్టర్ ఈకే గారి రూపంలో భాగవత రహస్యాన్ని ప్రకాశితం చేశారు అని ఎవరన్నారు? మహాయోగులు, పరమ పూజ్యులు అయినటువంటి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారు అన్నారు. ఇంకా చెప్తూ ఉన్నారండి, జీవులపైన గల అవ్యాజమైన కరుణతో అంతర్యామి యొక్క ప్రకాశముగా దిగి వచ్చినదే భాగవతము. ఇది సమస్త వేద పురాణ ఇతిహాసములకు సారభూతమైనది. భాగవతము యొక్క అవతరణ సన్నివేశమే చాలా సందేశాత్మకమైనది. గురువు శిష్యుని వద్దకు తనంతట తానే ఆవిర్భవించుట అను సంప్రదాయమునకు ఈ సన్నివేశము అద్దము పట్టినది. శిష్యుడైన వేదవ్యాసుని వద్దకు పరమగురువైన నారద మునీంద్రుడి దిగివచ్చి భాగవతమును జీవులకు అందింపుమని ఉపదేశించినాడు. భాగవత జనుల జీవిత విధానము, జీవిత సన్నివేశముల ద్వారమున భగవత్తత్వము ఆవిష్కరింపబడుట భాగవతమున అగుపించును. ఇందలి భక్తుల గాథల కూర్పులోని క్రమము కూడా ఒక విశిష్టతను సంతరించుకునినది. ప్రథమ స్కందమున నారదుల పూర్వజన్మ వృత్తాంతముతో మొదలై సనక సనందనాదులు, ధ్రువుడు, ప్రహ్లాదుడు, బలి, అంబరీషుడు మొదలైన వారి వృత్తాంతములుగా వ్యాపించి చివరకు సర్వోత్కృష్టమైన చరితలు కలిగిన గోపికల చరితముతో సంపన్నమైనది. దీనిలో ఒక సోపాన క్రమము అంతర్యామి సాధన చేయువారికి గోచరించును. సృష్టికి మూలమైన భగవత్తత్వమును, ఆయన నుండి వ్యక్తమైన ఈ చరాచర సృష్టి యొక్క తత్వమును జీవులకు ఆవిష్కరింపచేయునది వేదము. ఇది అపౌరుషేయమైన అఖండ విజ్ఞాన సంపద. భాగవతమునందు ఈ సృష్టి విజ్ఞానమంతా ఉపదేశములు, సంవాదములు, అర్ధవాదముల రూపమున కూర్పు చేయబడి ఉన్నది. ద్వితీయ స్కందమున నారాయణుడు బ్రహ్మకు ఉపదేశించిన సృష్టి విజ్ఞానము 4 శ్లోకములలో ప్రకటింపబడినది. ఈ చతుశ్లోకి యొక్క వ్యాఖ్యానమే భాగవతముగా విస్తరించినదని మాస్టర్ గారు నిరూపించారు. అదే కాక భాగవతమునందలి మొదటి ఉపదేశముగా సూతుడు సౌనకాదులకు చేసిన సత్యం పరం ధీమహి అనే రూపమున ఉన్న మత్స్యపురాణాత్మకమైన గాయత్రి మంత్రమే భాగవతమునకు మూలమని కూడా వారు వివరించారు. ఇది ఇంతకుముందు భాగవతమునకు వ్యాఖ్యానము చేసిన ఏ పండితులను వివరించలేదు. మరి యొక్క విశేషమేమంటే భాగవతము యొక్క 12 స్కంధముల కూర్పు ద్వాదశాక్షరి మంత్రమునకు వివరణాత్మకమైనదన్న రహస్యాన్ని మాస్టర్ గారు ప్రకాశితము చేశారు. ఇంకను మొదటి స్కంధమున శ్రీకృష్ణ నిర్యాణమును, దశమ స్కంధమున శ్రీకృష్ణుని జననమును వర్ణింపబడుట అను అంశమును జీవుడు మొదటి మాసమున గర్భస్థుడై 9 మాసములు నిండిన తరువాత 10వ మాసమున జన్మించుటతో సమన్వయపరచి అపరిమితమైన
అంతర్యామి ప్రజ్ఞ పరిమితమైన జీవప్రజ్ఞగా దిగి వచ్చుటకు సంకేతమని కూడా నిరూపించినారు. ఇంతటి లోకోత్తరమైన సమన్వయాత్మకమైన దర్శన పటిమను వారు తన తండ్రిగారైన శ్రీమాన్ అనంతాచార్యుల నుండి పొంది ఉన్నారు. ప్రస్తుతపు ఈ సంపుటి మాస్టర్ గారు లోకానికి ప్రసాదించిన భాగవత రహస్య ప్రకాశమునకు మొదటి భాగము. తెలుగు సాహిత్య రంగమునందు పోతనామాత్యుని కవితా విధానమును తక్కువ స్థాయికి చెందినదిగా విమర్శలు చేసిన పండితుల వాదమును నిరాధారమైనదిగా రుజువుపరచి పోతన హృదయాన్ని తెలుగు పాఠక లోకానికి వారు ఆవిష్కరించారు. నారదుని పూర్వజన్మ వృత్తాంతమున గల విష్ణు, వాసుదేవ, నారాయణోపాసనములను భాగవతమునకు మూలభూతమైనవిగా వారు ఆవిష్కరించారు. దీనిలో గల సేవా ధర్మాన్ని సర్వోత్కృష్టమైనదిగా నిరూపించారు. కుంతీదేవి యొక్క భక్తి యోగమును ఉత్తమోత్తమమైనదిగా సాక్షాత్కరింపచేశారు. భీష్ముని ఉపదేశము కూడా చాలా విశిష్టమైన రీతిలో వివరింపబడినది. ద్రౌపది తన పుత్రుల వధకు దుఃఖము పొందినదైనను అందుకు కారకుడైన అశ్వత్థామను క్షమించుటలో గల భాగవత ధర్మాన్ని మాస్టర్ గారు చాలా హృద్యంగా ఆవిష్కరించారు. అసలు తాను ప్రస్తుతము దిగివచ్చిన ప్రయోజనాలలో ప్రధానమైనది భాగవతము అంతర్గతముగా ఉన్న అంతర్యామి తత్వము యొక్క దర్శనమును, భాగవత ధర్మమును సామాన్య ప్రజలకు అందించటమే అని మాస్టర్ గారు తెలిపియున్నారు. 16 భాగములుగా వారు ప్రసాదించిన ఈ భాగవత ప్రకాశమను సంపుటియందు పోతనగారి భాగవత పద్యములను, వాటికి టీకా తాత్పర్యములను, రహస్య ప్రకాశము అను 3 అంశములు మనకు కనిపించును. ఇందు ప్రతి అంశము విశిష్టమైనదని పాఠకులకు అనుభూతమగును. మాస్టర్ గారిచే ప్రసాదింపబడిన ఏ ఒక్క అంశమును మార్పు చేయక, విడిచిపెట్టక యథాతథముగా పాఠకులకు అందచేయుటయే ఈ పునర్ముద్రణము చేయుటలోని మా ఆంతర్యము అని సవినయముగా మనవి చేయుచున్నాము. అంతర్యామి పురుషుడైన మాస్టర్ గారు పాఠకులకు ఈ గ్రంథము రూపమున తన సాన్నిధ్యమును ప్రసాదించి అనుగ్రహింతురుగాక. ఈ సత్కర్మనే, ఈ సత్కర్మము అనే యజ్ఞంలో సమిధలుగా పనిచేసిన సోదరులు శ్రీ పున్నయ్య శాస్త్రికి, సుబ్రహ్మణ్య శాస్త్రికి, దేవీ ప్రసాద్కు మాస్టర్ గారు ఆయురారోగ్యములను ప్రసాదించుగాక. ఎక్కిరాల అనంతకృష్ణ శ్రీ చిత్రభాను పుష్యశుద్ధ తృతీయ అనంటూ చక్కగా మనకు ముందు మాటను అందించారండి గురుదేవులు శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ గారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపు శ్రీమద్భాగవత ప్రకాశము పరిచయము ఆ అంశములోనికి రేపు ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.